గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. పండించిన పంటను ఏం చేయాలో తెలియక చెరకు బకాయిలపైన క్లారిటీ లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాజకీయ క్రీడలకు బలైన పరిశ్రమగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మిగిలిపోయింది. ఒకప్పుడు ఏపీలోనే సహకార చక్కెర పరిశ్రమల్లో అగ్రగామిగా పేరుగాంచింది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమ భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఓవైపు క్రషింగ్ నిలిపివేయడం, మరోవైపు బకాయిలపై క్లారిటీ లేకపోవడంపై రైతులు లబోదిబోమంటున్నారు. 1962లో సహకార రంగంలో ఏర్పడిన పంచదార పరిశ్రమ నాటి నుంచి నేటి వరకు ప్రస్థానం సాగుతూనే ఉంది. ఈ పరిశ్రమలో 23,000 మంది రైతులు షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. మాడుగుల చోడవరం నియోజకవర్గాలకు చెందిన సుమారు 10 మండలాల ప్రజలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఏపీలో సహకార రంగంలో నడుస్తున్న 4 చెరకు ఆధారిత పంచదార పరిశ్రమలో ఇది కూడా ఒకటే. ఈ పరిశ్రమ డిసెంబర్లో క్రషింగ్ ప్రారంభమవుతుంది. ఏడాదిలో 160 రోజులు క్రషింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. క్రషింగ్ ప్రారంభమైన టైంలో రికవరీ 9.5 ఉంటుంది. అదే జనవరిలో అయితే 10.5 వరకు ఉంటుంది. మొత్తం రికవరీ సరాసరిగా లెక్కపెట్టి దాని ఆధారంగా చెరకు ధర నిర్ణయిస్తారు. అయితే కాలక్రమంలో మారుతున్న ప్రభుత్వాలు పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. క్రషింగ్ సరిగ్గా చేయకపోవడం, పరిశ్రమను ముందుకు తీసుకెళ్లకపోవడంతో నష్టాల బాట పట్టాయి. అలాగే రైతులు కూడా సరైన మద్దతు ధర రాకపోవడంతో పండించే వారి శాతం తగ్గుతూ వచ్చింది. దీంతో పాటు ఫ్యాక్టరీ పరిధిలోని చెరుకును శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని జిఎంఆర్ షుగర్ ఫ్యాక్టరీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా క్రషింగ్ చేయలేమని యాజమాన్యం ప్రకటించేసింది. అయితే గత సీజన్లో సరఫరా చేసిన చెరుకుకు సంబంధించి బకాయిల చెల్లింపుపై స్పష్టత లేకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము ఇచ్చిన చెరుకుకు డబ్బులు ఇవ్వకపోతే ఎలా బ్రతికేది అని రైతులు వాపోతున్నారు. హామీలు ఇచ్చిన నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం చూసినట్టు అది కూడా ఆడే పరిస్థితి లేదు. రైతులకి ఇవ్వాల్సిన పాత బకాయిలు కూడా ఇవ్వలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు 2,000 కాలాలు తీరు. ఇప్పుడు మా వేసుకున్న చెరుకు పరిస్థితి అయితే కార్మికులు రోడ్డు పడిపోతారు, రైతులు రోడ్డు మారిపోతారు. రైతులకి బాకీ ఇవ్వలేదు. చెరుకు కాసి మాకు సగం వేస్తున్నాం. 2 ఎకరాలు వేసాం, ఎకరం వేసాం. ఆ ఎకరం పరిస్థితి అయితే క్రెసలకు అమ్ముకోవాలా. వైజాగ్ వాళ్ళు ఇస్తే క్రెసలకో జ్యూసులకో చెరుకు రసం క్రెసలకు అమ్ముకోవాలి. వాళ్ళని ఎంత కొంటారండి. ఒకప్పుడు తాము షేర్ హోల్డర్ గా ఉండటంతో ఎంతో గొప్పగా బ్రతికేవారమని, బోనస్, అడ్వాన్స్లు, సీడ్ కూడా ఇచ్చేవారని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరితగతిన సరైన నిర్ణయం తీసుకొని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.